వైసీపీ నేత గౌతమ్ రెడ్డిపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ స్థల వివాదంతో తనపై దాడి చేయించారంటూ ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా గౌతమ్ రెడ్డి ఉమామహేశ్వరరావు మధ్య స్థల వివాదం నడుస్తోంది. గౌతమ్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికైనా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని కోరక గౌతమ్ రెడ్డి సుపారీ గ్యాంగ్ తో దాడి చేయించాడని ఆరోపిస్తున్నారు. మీద జరిగినటువంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. 2016లో పూనూరు గౌతమరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ లీడర్ గారు మా ల్యాండ్ మీద క్రియేట్ చేసినటువంటి ఫేక్ డాక్యుమెంట్ని కూడా ఆయన స్టడీ చేశారు. స్టడీ చేసి ఎంక్వైరీ చేసి ప్రాపర్గా ఆయన మా పక్షాన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2019లో నా మీద ఒకసారి అటాక్ జరిగింది. అది కూడా మేము కేసు ఫైల్ చేసాము. తర్వాత మార్చి 4వ తారీఖు 2024 సంవత్సరంలో మళ్ళీ అటాక్ జరిగింది. తర్వాత మన 31 అక్టోబర్ 2024లో కొంతమంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చి భయపెట్టి వెళ్ళారు. చాలాసార్లు ఆయన్ని బతిమాలుకున్నాం, బామాలుకున్నాం. విధి లేని పక్షంలో మా ఆస్తి కోసం పోరాడుతున్నాం. మేము గొడవలు మాకు ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ ఎటువంటి వ్యక్తితో కూడా ప్రాబ్లమ్స్ లేవు. ఇది కబ్జా చేసింది గౌతమరెడ్డి గారని పేపర్ల వారీగా మనకి అర్థమైపోయింది. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే మన 2023లో ఆయన ఒక ఎటువంటి అనుమతులు లేని మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా మా స్థలంలో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టారమ్మా. అది నేను దాని గురించి పోరాటం చేస్తున్నాను. అయితే ఇప్పటికే పోలీసులు ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో గౌతమ్ రెడ్డి ప్రమేయం ఉందని తేలటంతో ఆయనపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాహిత్య, వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో గౌతమ్ రెడ్డి అక్కడ సత్యనారాయణపురంలో ఒక ఉమామహేశ్వరరావు వ్యక్తిపై దాడి చేయించారు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఆ 4 యువకులను విచారణ చేశారు పోలీసులు. విచారణలో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి? ఆ 4 దుండకులు ఎవరైతే ఉన్నారో గౌతమ్ రెడ్డి పంపించిన అంటే సుపారీ ఇచ్చారా లేదా అనేది అయితే కనుక ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆ 4 దుండగులు అయితే కనుక ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం నుంచున్నాం కదా, ఇదే ఇల్లు ఉమామహేశ్వరరావు శాస్త్రి గారి. ఆ ల్యాండ్కి సంబంధించి 3 అన్నదమ్ముల ల్యాండ్ అయితే అందులో ఒకతను అయితే కనుక ఉమామహేశ్వరరావు శాస్త్రి. ఉమామహేశ్వరరావు శాస్త్రి గతంలో 5 సంవత్సరాల క్రిందట కూడా అతని మీద 4 సార్లు దాడి జరిగింది అంటూ కూడా మనతో బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఆ దాడుల సమయాల్లో కూడా ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చారు. ఎవరైతే ఆ ల్యాండ్ ఇష్యూలో ప్రధానంగా వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి కనపడుతూ ఉన్నారో ఆయననే పలుసార్లు కూడా వార్నింగ్లు ఇవ్వడం, ఇంటికి వార్నింగ్ ఇవ్వడానికి మనుషుల్ని పంపించి దాడికి కూడా పంపించిన పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన ఇప్పటికే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇంటి దగ్గరికి అయితే కనుక ఆ 4 దుండగులు వచ్చి ఆయన మీద దాడి చేయడం కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన ప్రస్తుతం అయితే బెడ్ మీద ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఆయన గొంతు నులిమేసి ప్రైవేట్ పార్ట్ పైన గట్టిగా కొట్టడం వల్ల ఆయన బెడ్ రెస్ట్లో అయితే ఉన్నారు. 6వ తారీఖున జరిగిన ఈ ఇన్సిడెంట్ ఆధారంగా అయితే కనుక ఆ 4 దుండగులు దొంగతనానికి వచ్చారా లేకపోతే మరేదైనా చోరీ చేయడానికా లేకపోతే ఏంటని దర్యాప్తు చేస్తే అతనికి వాళ్ళ 4కి సుపారీ ఇచ్చి ఇతని పైన దాడి చేయడానికి పంపించారు అని ప్రధానంగా వస్తున్న ఆరోపణలు. అయితే ఆరోపణల వెనకాల కూడా ఖచ్చితంగా కారణం వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది.
గౌతమ్ రెడ్డి ఆ నలుగురికి కూడా ఏదైతే సుపారీ అని చెప్తున్నారో అది ఇస్తాను, మీరు ఎంతవరకు అయితే డ్యామేజ్ చేయగలరో అంతవరకు డ్యామేజ్ చేయండి అని చెప్పినట్టుగా కూడా ఆ నిందితులు చెప్పినట్టుగా మనకు పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద వీళ్ళని జగ్గయ్యపేట చిలకల్లులో అయితే కనుక పోలీసులు వీళ్ళని పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టులో పరచాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడికి ఇవాళ మెజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచాల్సి ఉంది. ఇంకా మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా దర్యాప్తు చేసిన తర్వాత రేపు మార్నింగ్ అయితే కనుక మెజిస్ట్రేట్ దగ్గర అయితే నిల్చోపెట్టే అవకాశం అయితే మనకు కనపడతా ఉంది. అయితే ఆ నలుగురు ఎవరైతే A1, A2, A3, A4గా ఉన్నారో ఆ నలుగురు కూడా ఎలా వచ్చారు, ఏంటి, అసలు ఉమామహేశ్వరం మీద దాడి చేసినప్పుడు ఎలాంటి వస్తువులు తీసుకెళ్లారు అంటే ఫోన్, వాచ్ అండ్ ఆల్సో ఇంకొక ఐటమ్ తీసుకెళ్ళినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఆ ఫోన్ ఆధారంగా, ఫోన్ ఎవరిదంటే ఉమామహేశ్వరరావు శాస్త్రి ఫోన్నే వాళ్ళు దొంగలించిన నేపథ్యంలో ఆ ఫోన్కి లాక్ లేకపోవడం వల్ల అతను వేరే అతనికి కాల్ చేశారు. ఆ కాల్ని ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి పోలీసులు ఈరోజైతే దర్యాప్తు చేయడం జరిగింది. దాన్ని ట్రాక్ చేసి మరి వాళ్ళు ఎక్కడున్నారు అని పట్టుకుని వాళ్ళని మధ్యాహ్నం కల్లా అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురావడం జరిగింది. వాళ్ళపైన అయితే ఈ నలుగురు దాడి చేశారు కదా, దాని వెనుక వైసీపీ నేత గౌతమ్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి కూడా పోలీసులు తేల్చారు. మరి దీనికి సంబంధించి గౌతమ్ రెడ్డి స్పందించారా? గౌతమ్ రెడ్డి ఇప్పటి వరకు అయితే కనుక ఎక్కడ కనపడడం లేదు. విజయవాడలో కూడా ఆయన ఎక్కడ లేనట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఆయన ముందుగానే అంటే ఈ కేసు ఇలా జరుగుతుందా లేదా అన్న నేపథ్యంలో ఆయన ముందు ఎక్కడికైనా వెళ్ళారా, లేకపోతే ఎక్కడికైనా అంటే బయట యుఎస్కి వెళ్ళినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. బట్ కానీ గౌతమ్ రెడ్డి ఎక్కడున్నారు అనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్గా మనకు తెలుస్తుంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసిన తర్వాత ఆ నలుగురిని ఇవాళ పట్టుకోవడం పట్ల కూడా ఇంకా అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఉమామహేశ్వరరావు శాస్త్రి కూడా దాన్ని గట్టిగా కాన్ఫిడెంట్గా తన మీద దాడి చేయించింది అయితే కనుక గౌతమ్ రెడ్డియే. వైసీపీ నేత గౌతమ్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఆయన బహిరంగంగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వైఫ్ అటు పిల్లల్ని కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ పంపించేశారు. ఏ దాడి జరిగినా కూడా నా మీదనే జరగాలి తప్ప నా కుటుంబ సభ్యుల మీద ఎక్కడ జరగకూడదు అన్న ఉద్దేశంతో ఆయన కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. అటు పోలీస్ సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ని కూడా ఇక్కడ పెట్టి ఆయనకి సెక్యూరిటీ పరంగా అంటే మున్ముందు కూడా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండేందుకు, ఎలాంటి దాడి జరగకుండా ఉండేందుకు అయితే కనుక పోలీసులు ముందు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అటు ఏసీపీ శ్రవంతి కానీ ఇటు సిఐ బాల రాజాజీ కూడా దీనిపైన ఎక్కువగా సీరియస్గా ఫోకస్ చేసినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. లోపల ఇప్పుడు ఉమామహేశ్వరరావు శాస్త్రి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన ప్రైవేట్ పార్ట్ మీద చాలా గట్టిగా కొట్టడం వల్ల అయితే కనుక ఆయన టోటల్గా బెడ్ రెస్ట్లోనే ఉన్నారు. ఆయన బెడ్లో ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన గొంతును నిలుమేసినప్పుడు కూడా ఆయన అరవలేకపోయానని చెప్పేసి బిగ్ టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ బయట అయితే ఇచ్చున్నారు మనకి. ఆయన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఆ నలుగురు దుండగులు కూడా దొంగతనానికి వచ్చారు అనేసి అని అనుకున్నారా, బట్ కాకపోతే గతంలోనే 4 సార్లు కూడా ఆయన మీద దాడి జరిగిన నేపథ్యంలో అయితే కనుక ఆయన ఖచ్చితంగా ఏదో ఆశించి వచ్చారు, లేకపోతే ఎవరో పంపించారు అనేది కనుక దాడి జరుగుతున్న సమయంలోనే ఆయనకు అర్థమైందని మనతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఒక బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి. నేను ఒక పేదవాడిని, నన్ను నా పైన దాడి చేపిస్తున్నారు, నాకు సహాయం చేయండి అని ప్రభుత్వాన్ని కూడా అర్థిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన సిచ్యువేషన్ మనం చూసాం కదా, అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన బాధను వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని ఈ ఇన్సిడెంట్కి కానీ తర్వాత జరగబోయే వాటికి కానీ దూరంగా ఉండాలని చెప్పేసి ఆయన మాత్రమే ఈ ఇంట్లో నివసిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.